ఓం శాంతి 22/10/2023 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 16/2/1996 డైమండ్ జూబ్లీ సంవత్సరంలో విశేష అటెన్షన్ పెట్టి సమయం మరియు సంకల్పాల ఖజానాను జమ చేసుకోండి. ఈరోజు త్రిమూర్తి రచయితైన శివ్ బాబా పిల్లలకు 3 శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లలు తండ్రికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. దానికి రిటర్న్లో తండ్రి 3 శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1 శివ జయంతికి, 2 డైమండ్ జూబ్లీకి మరియు 3 వర్తమాన సమయంలో ఉల్లాస ఉత్సాహాలతో సేవ చేసినందుకు శుభాకాంక్షలు. ఈ 3 శుభాకాంక్షలను బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకి ఇస్తున్నారు. అందరి హృదయాలలోని ఉల్లాస ఉత్సాహాలతో చేసిన సేవా సమాచారాలు తండ్రి వద్దకు చేరుకుంటూ ఉన్నాయి. ఈ అలౌకిక జయంతి మొత్తం కల్పంలో మరెప్పుడూ జరగదు. ఎందుకంటే మొత్తం కల్పంలో దేవాత్మలైనా మహాత్ములైనా లేక సాధారణ ఆత్మలైనా ఆత్మలు ఆత్మ జయంతిని జరుపుతారు. కాని ఈ సంగమయుగంలో శ్రేష్ఠాత్మలైన మీరు ఎవరి జయంతిని జరపటానికి వచ్చారు? పరమాత్మ జయంతిని జరపటానికి వచ్చారు. మరియు తండ్రి అయిన పరమాత్మ పిల్లల జయంతిని జరుపుతారు. సత్యత్రేతాయుగాల్లో కూడా పరమాత్మ మీ జయంతిని జరపరు, లేక మీరు పరమాత్మ జయంతిని జరపరు. కావున మీరు ఎంత పదమాల రెట్ల భాగ్యవాన్ ఆత్మలు. ఇటువంటి మీ శ్రేష్ఠ భాగ్యం గురించి కలలోనైనా ఆలోచించుంటారా? ఆలోచించలేదా? కాని ఈరోజు సాకార రూపంలో జరుపుకుంటున్నారు. అందుకే సంతోషంగా ఉంది కదా. చూడండి, ఈ దేశం వారైనా విదేశాల వారైనా మధుబన్ వారైనా ఎవరెవరైతే ఈ గ్రూప్లో కూర్చున్నారో వారు ఎంత అదృష్టవంతులు. లోపల ఏ పాటను పాడతారు? వాహన భాగ్యము. మరియు తండ్రి కూడా వాహ పిల్లల భాగ్యం అనే పాటను పాడతారు. విశేష సేవ యొక్క గ్రూప్ కూర్చున్నారు. అన్ని వైపుల యొక్క విశేషమైన వారు ఉన్నారు కదా. మీరు విశేష సేవకు విశేష ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మలు. తండ్రి కూడా అటువంటి శ్రేష్ఠ పిల్లలను చూసి హర్షిస్తారు. పిల్లలెక్కువ హర్షిస్తారా లేక తండ్రినా? ఇరువురు. లేక తండ్రి ఎక్కువ హర్షిస్తారా? మీరెక్కువ హర్షిస్తారు. అచ్చా, ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న సేవాధారి డైమండ్ల యొక్క మాలను చూస్తున్నారు. మీరందరూ మాలలో ఉన్నారు కదా. తండ్రి మెడలో డైమండ్లుగా అయి మెరిసే మాలలోని మణిపూసలు మీరేనా లేక అదింకెవరైనానా? అది మీరేనా? వేరెవరూ కాదు కదా. 108 మాల అని వ్యక్తులు కూడా అంటారు. కాని బాబ్దాదా మెడలో డైమండ్లైన మీ అందరిది ఎంత పెద్ద మాల ఉంది. కేవలం 108 అంటే కింద కూర్చున్నవారు సరిపోతారు. వెనకున్నవారు కూడా ఉన్నారు కదా. మొదట వెనకున్నవారే. బాబ్దాదా వెనకున్నవారికి ఎక్కువ శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఇది కూడా త్యాగానికి ప్రత్యక్ష ఫలం. కింద ఉన్నవారికి ఇంకా ఎక్కువ శుభాకాంక్షలు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారు. సంపూర్ణంగా అవ్వకపోయినా పురుషార్థులుగా ఉన్నా కాని ఏ విశేషత లేనటువంటి బాబా పిల్లలు ఒక్కరు కూడా లేరు. అందరిలోనూ విశేషతలున్నాయి. అన్నింటికన్నా మొదటి విశేషత ఏమిటంటే కోట్లలో కొందరు అనే లిస్టులోనైతే ఉన్నారు కదా. ఇంకొక విశేషత ఏమిటంటే పెద్ద పెద్ద తపస్వి మహానాత్మలైన 16,108 జగద్గురువైన శాస్త్రవాదులైన మహామండలేశ్వర్లైన వారు తండ్రిని తెలుసుకోలేదు. కాని తండ్రి పిల్లలైన మీరందరూ తండ్రిని తెలుసుకున్నారు కదా. మరి తండ్రిని తెలుసుకోవటమంటే ఇది ఎంత పెద్ద విశేషత. హృదయపూర్వకంగా నా బాబా అనైతే అంటారు కదా. నా వారు అనంటూ యజమానులుగానైతే అయ్యారు కదా. మరి దీన్నేమంటారు?
ఎవరైతే తండ్రిని గ్రహించారో, గుర్తించారో, మరి గుర్తించటం అంటే ఇది కూడా బుద్ధి యొక్క విశేషత. పరిశీలించే శక్తి ఉంది. కావున మీ అందరి పరిశీలన శక్తి శ్రేష్టంగా ఉంది. అచ్చా, ఈరోజు విశేషంగా జరుపుకోటానికి వచ్చారు కదా. ఈరోజు జరుపుకునే రోజా, లేక ఈరోజు కూడా వినేటువంటి రోజా? వినాలి కూడానా? అచ్చా, శివరాత్రి అని అంటారు. కాని మీ కొరకు ఇప్పుడిదేమిటి? మీ కొరకు ఇది రాత్రి కాదు అంటే మరింకేమిటి? అమృతవేళనా? మీరందరూ రాత్రి నుండి బయటపడ్డారా, లేక ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా రాత్రి ఉందా? అది సెలవు తీసుకుని వెళ్ళిపోయిందా? ఏ రకమైన అంధకారమైనా వస్తుందా, లేక సమాప్తమైపోయిందా? అమృతవేళ సదా వరదానే సమయం. మరి మీకు రోజూ వరదానాలు లభిస్తున్నాయి కదా. తండ్రి రాత్రి వేళలో వస్తారని మీరంటారు కాని మనకైతే ఇది అమృతవేళ, గోల్డెన్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్. మరి మీ ఈ వరదాని స్వరూపాన్ని చూసుకుంటున్నారా? మాయ మీ వరదానాలను మరిపింపజేయటం లేదు కదా. మాయ వస్తుందా? అప్పుడప్పుడైతే వస్తుంది కదా. మాయ అయితే అంతిమ గడియ వరకు వస్తుంది, ఊరికి వెళ్ళిపోదు. కాని మాయ పని రావటం, మరియు మీ పని దూరం నుండే దాన్ని పారద్రోలటం. మాయ వచ్చిన తర్వాత దాన్ని పారద్రోలటం ఇలా కాదు. ఆ సమయం ఇప్పుడు సమాప్తమైపోయింది. మాయ వచ్చింది, మిమ్మల్ని కదిలించింది, ఆ తర్వాత మీరు దాన్ని పారద్రోలటం అంటే సమయమైతే పోయింది కదా. కాని సైలెన్స్ యొక్క సాధనాల ద్వారా మీరు దూరం నుండే ఇది మాయా అని గ్రహించగలుగుతారు. ఇందులో కూడా సమయాన్ని వృధా చేసుకోకండి. మరియు మాయ కూడా పోనీలే, రావడమైతే రానిస్తున్నారు కదా అని చూస్తుంది. అలా రావటమనేది అలవాటైపోతుంది. ఏ విధంగా ఏదైనా పశువుకు లేక జంతువుకు మీ ఇంటికొచ్చి అలవాటు చేశారు, ఆ తర్వాత విసిగిపోయి దాన్ని పారద్రోలారు. కాని దానికి అలవాటైతే అయిపోయింది కదా. కొంతమంది పిల్లలైతే మాయకు నీళ్లు, టీ కూడా ఇస్తారు. ఇది తండ్రి వినిపించారు. ఏ నీళ్లు, టీ తాగిస్తున్నారు తెలుసా? ఏం చెయ్యను, ఎలా చెయ్యను, ఇప్పుడింకా పురుషార్థులమే, ఇప్పటికీ సంపూర్ణంగా అవ్వలేదు, చివరికి అయిపోతాంలే. ఈ సంకల్పాలు నీళ్లు, టీ వంటివి. కావున నీళ్లు, టీ అయితే లభిస్తున్నాయి కదా అని మాయ చూస్తుంది. ఎవరికైనా ఒకవేళ నీళ్లు, టీ ఇస్తే వారు వెళ్ళిపోతారా, లేక కూర్చుండిపోతారా? కావున ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వచ్చిందంటే ఎందుకు, ఏమిటి, ఎలా, అప్పుడప్పుడు అయితే అవుతూనే ఉంటుంది. ఇప్పుడింకా ఎవరు పాస్ అయ్యారు, అందరి దగ్గర ఉంది కదా అని అనటం, ఇదే మాయకు ఆతిథ్యాన్నివ్వటం. కొంచెం స్వీట్, కొంచెం హాట్ కూడా తినిపిస్తారు. ఆ తర్వాతేం చేస్తారు? విసిగిపోయి బాబా మీరే పారద్రోలేయండి అని అంటారు. రావడం మీరు రానిస్తారు, కాని పారద్రోలడం అనేది బాబా చెయ్యాలా? ఎందుకు? అసలెందుకు రానిస్తారు? మాయ పదే పదే ఎందుకు వస్తుంది? ప్రతి సమయం ప్రతి కర్మ చేస్తూ త్రికాలదర్శి సీట్పై సెట్ అవ్వరు. త్రికాలదర్శి అనగా భూత, భవిష్యత్, వర్తమానాల గురించి తెలిసినవారు. అప్పుడు ఏమిటి, ఎందుకు అని అనవలసిన అవసరం ఉండదు. త్రికాలదర్శులైన కారణంగా ముందు నుండే ఈ విషయాలైతే రావాల్సిందే, జరగవలసిందే. స్వయం ద్వారానైనా, ఇతరుల ద్వారానైనా, మాయ ద్వారానైనా, ప్రకృతి ద్వారానైనా అన్ని రకాలుగా పరిస్థితులైతే వస్తాయి, అవి రావాల్సిందే అన్నది తెలుసుకుంటారు. కాని స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే పరిస్థితి దాని ముందసలేమీ కాదు. పరిస్థితి పెద్దదా, లేక స్వస్థితి పెద్దదా? లేక అప్పుడప్పుడు స్వస్థితి పెద్దగా, అప్పుడప్పుడు పరిస్థితి పెద్దగా అవుతుందా? మరి దీనికి సాధనం ఒకటేమో ఆది మధ్యాంతాలు 3 కాలాలను చెక్ చేసుకుని, అర్థం చేసుకుని అప్పుడు ఏదైనా చేయండి.
కేవలం వర్తమానాన్ని చూడకండి. కేవలం వర్తమానాన్నే చూస్తే ఒక్కోసారి పరిస్థితి పెద్దగా అనిపిస్తుంది, మరియు ఒక్కోసారి స్వస్థితి పెద్దగా అనిపిస్తుంది. ప్రపంచంలో కూడా మొదట ఆలోచించండి, ఆ తర్వాత చేయండి అని అంటారు. ఒకవేళ దేన్నైనా ఆలోచించి చేయకపోతే తర్వాత ఆలోచించడం అనేది పశ్చాత్తాప రూపంగా అవుతుంది. అలా చేసుండేవారం కాదు, ఇలా చేసేవారము అని అనుకుంటారు. కనుక తర్వాత ఆలోచించడం అనగా పశ్చాత్తాప రూపం, మరియు ముందే ఆలోచించటం అనేది జ్ఞాని ఆత్మల గుణం. ద్వాపర కలియుగాల్లోనైతే అనేక రకాలుగా పశ్చాత్తాపడుతూనే ఉన్నారు కదా. కాని ఇప్పుడు సంగమంలో పశ్చాత్తాపడటం అంటే జ్ఞాని ఆత్మలు కారు అని అర్థం. మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలంటే మీలో మీరు మనసులో ఒక్క సెకండ్ కూడా పశ్చాత్తాపడకూడదు. మరి డైమండ్ జూబ్లీలో విశేషంగా రోజంతట్లో 1 సమయం మరియు 2 సంకల్పాలు, ఈ 2 ఖజానాలపై అటెన్షన్ పెట్టండి. ఆ మాటకొస్తే ఖజానాలైతే చాలానే ఉన్నాయి, కాని ప్రతిరోజు శ్రేష్టమైన శుభమైన సంకల్పాలను ఎంత జమ చేసుకున్నాను అని విశేషంగా ఈ 2 ఖజానాలపై అటెన్షన్ పెట్టండి. ఎందుకంటే మొత్తం కల్పం కొరకు జమ చేసుకునే బ్యాంక్ ఇప్పుడే తెరుచుకుంటుంది. సత్యుగంలో ఈ జమ చేసుకునే బ్యాంక్ మూసివేయబడుతుంది. ఈ బ్యాంక్ కూడా ఉండదు, వేరే బ్యాంక్ కూడా ఉండదు. మీ వద్ద ఎంత ధనం ఉంటుందంటే ఎవరి దగ్గర నుండి ఏమీ తీసుకునే అవసరం ఉండదు. బ్యాంకులో ఎందుకు పెట్టుకుంటారు? ఒకటేమో రక్షణ కోసం, మరియు రెండవది వడ్డీ లభిస్తుంది. చాలామంది ఎంత తెలివైనవారిగా ఉంటారంటే కేవలం వడ్డీతోనే గడుపుతూ ఉంటారు. మరి ఈ సమయంలో ఒకవేళ ఇంత తెలివైనవారిగా ఉన్నారంటే మంచిదే, జమ అయితే చేసుకుంటున్నారు కదా. కాని వడ్డీని ఎటువైపు వినియోగిస్తారు అనేది చూడాలి. సత్యుగంలో ఈ బ్యాంకు కూడా ఉండదు, ఆత్మిక సంపాదన జమ చేసుకునే బ్యాంకు కూడా ఉండదు. 2 బ్యాంకులు ఉండవు. ఈ సమయంలో 1కి 10 రెట్లు చేసి ఇచ్చేటువంటి బ్యాంక్ ఉంది. కాని 1 జమ చేసుకుంటే అప్పుడు 10 లభిస్తాయి. ఊరికే కాదు, లెక్క ఉంది. డైమండ్ జూబ్లీలో సత్యమైన డైమండ్గా అవ్వాల్సిందే. ఇందులో దృఢంగా ఉన్నారు కదా. లేదా ఎప్పుడైనా అవ్వగలమో లేదో అని సంకల్పం వస్తుందా? ఏమో తెలీదు అన్న సంకల్పమైతే రావటం లేదు కదా. ఏం జరిగినా, త్యాగం చేయాల్సొచ్చినా, తపస్య చేయాల్సొచ్చినా, నమ్రచిత్తులుగా ఉండాల్సొచ్చినా, ఏదేమైనా కాని తప్పకుండా తయారవ్వాలి. అలా తయారవ్వాలా? చెప్పండి, హాజీనా లేక నాజీనా? అక్కడున్నవారు హాజీ అని సమాధానమిచ్చారు. చూడండి, హాజీ అని అనటం చాలా సహజం, కాని ఆ విధంగా తయారవ్వటంపై అటెన్షన్ పెట్టాల్సుంటుంది. మొట్టమొదటగా ఈ నేను అన్న మాటను త్యాగం చేయాలి. ఈ నేను అన్న మాట చాలా పాతది, కాని ఈ రోజుల్లో దీని రూపం చాలా రాయల్గా అయ్యింది. భాషలో కూడా ఈ నేను అన్న మాట సమాప్తమై బాబా బాబా అన్న మాట రావాలి. పలకడానికి ఇది సాధారణమైన మాటే. నేను యోగ్యుణ్ణి కదా. మరి యోగ్యుణ్ణి అన్నప్పుడు సౌకర్యాలు మరియు సేవ అదే విధంగా లభించాలి. నేను యోగ్యుణ్ణి, నేను చేస్తున్నాను, ఇది రైటేనా? చేస్తున్నారు కదా. మరి నేను చేస్తున్నానని ఎందుకు అనకూడదు? నేను రాంగ్, నేను రైట్ అనడమైతే నేను చేస్తున్నాను అని అంటారు కదా. మీరు చేయటం లేదా? చేసేది బాబా, ఆ తండ్రి చేయించేవారు, కాని చేసేది మీరే కదా. మరి నేను అని అనటం తప్పెందుకైంది? ఆ మాటకొస్తే నేను అన్న మాటను ఉపయోగిస్తారు, కాని వాస్తవానికి నేను అన్న మాట ఎవరికి వర్తిస్తుంది? ఆత్మకా లేక శరీరానికా? నేను అంటే ఎవరు? ఆత్మ కదా, శరీరమైతే కాదు కదా. ఒకవేళ దేహీ అభిమానులుగా అయి నేను ఆత్మను అన్న ఈ స్మృతితో నేను అన్న మాటను ఉపయోగిస్తే అది రైట్. కాని ఒకవేళ దేహాభిమాన రూపంలో నేను అని ఉపయోగిస్తే
అది రాంగ్. మొత్తం రోజంతట్లో ఈ నేను అన్న మాట చాలాసార్లు వస్తుంది మరియు అది వచ్చేదే ఉంది. అందుకే ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే నేను అని అంటారో అప్పుడు నేను అంటే ఎవరు? వాస్తవానికి నేను అంటేనే ఆత్మ. శరీరాన్ని నాది అని అంటారు. కనుకొకవేళ నేను అన్న మాటను ఆత్మాభిమానిగా ఉపయోగించినట్లయితే ఆత్మకు స్వతహాగానే తండ్రి గుర్తుంటారు. చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఉన్నానే ఆత్మను. ఈ ప్రాక్టీస్ చేయండి. నేను అనన్నప్పుడు మీ నామరూపాలు గుర్తురావడం మీకు వ్యతిరేకంగా అలవాటైపోయింది మరియు సహజమైపోయింది. నేను అంటే ఎవరు? నేను ఫలానా. ఇది సహజమైపోయింది కదా. ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇలా వ్యతిరేక భావంతో నేను అన్న మాటను ఉపయోగిస్తున్నారు కావుననే రిజల్ట్లో శ్రమ ఎక్కువ మరియు ప్రాప్తి తక్కువ ఉంటుంది. చాలామంది పిల్లలు మేమైతే చాలా సేవ చేస్తున్నాము, చాలా కృషి చేస్తున్నాము, కాని ప్రాప్తి అంతగా లభించటం లేదు అని అంటారు. దానికి కారణమేమిటి? వరదానం అందరికీ ఒక్కటే. 60 సంవత్సరాల వారికైనా ఒకటే, లేక 1 నెల వారికైనా ఒకటే. ఖజానాలు అందరి వద్ద ఒకే విధంగా ఉన్నాయి. పాలన అందరికీ ఒకే విధంగా ఉంది. దినచర్య మర్యాదలు అందరికీ ఒకేలా ఉన్నాయి. వేరువేరుగా అయితే లేవు కదా. విదేశాల్లో మర్యాదలు వేరు, భారత్లో వేరు, అలాగైతే లేవు కదా. కొంచెం కొంచెం తేడా ఉందా? లేదా? మరి అన్నీ ఒకటే అయినప్పుడు కొందరికి సఫలత లభిస్తుంది, కొందరికి తక్కువగా లభిస్తుంది. ఎందుకు? కారణమేమిటి? తండ్రేమైనా తక్కువగా సహాయం చేస్తారా ఏమిటి? కొందరికి ఎక్కువ సహాయం చేయడం, కొందరికి తక్కువ, ఇలా ఉందా? లేదు. మరిలా ఎందుకు అవుతుంది? దీని అర్థమేమిటి? మీ పొరపాటుంది. అయితే దేహాభిమానం అనే నేను వస్తుంది, లేదా ఒక్కోసారి తోటివారి సఫలతను చూసి ఈర్ష్య కూడా వస్తుంది. ఈ ఈర్ష్య కారణంగా ఏ సేవనైతే హృదయపూర్వకంగా చేయాలో దానిని బుద్ధితో చేస్తారు. హృదయపూర్వకంగా చేయరు. హృదయపూర్వకంగా చేసిన సేవకే ఫలం లభిస్తుంది. ఎన్నోసార్లు పిల్లలు బుద్ధిని ఉపయోగిస్తారు. కాని మనసు మరియు బుద్ధి ఈ రెండింటినీ కలిపి చేయడం లేదు. బుద్ధి లభించింది, దానిని కార్యంలో ఉపయోగించటం మంచిదే, కాని కేవలం బుద్ధిని మాత్రమే కాదు. ఎవరైతే హృదయపూర్వకంగా చేస్తారో అటువంటి వారి హృదయంలో తండ్రి స్మృతి కూడా సదా ఉంటుంది. కేవలం బుద్ధితో చేస్తే అవును బాబాయే చేయించేవారు, అవును బాబాయే చేయించేవారు అని కొద్దిసేపు బుద్ధిలో గుర్తుంటుంది. కాని కొద్ది సమయం తర్వాత మళ్ళీ అది నేను అన్న భావం వచ్చేస్తుంది. అందుకే మనసు మరియు బుద్ధి రెండింటి బ్యాలెన్స్ పెట్టండి. మరి వినిపించాం కదా, డైమండ్ జూబ్లీలో ఏం చేయాలి? విశేషంగా పొదుపు ఖాతాను జమ చేసుకోండి. మొత్తం రోజంతట్లో నా ద్వారా అటువంటిదేమీ జరగలేదు కదా, ఎవరికీ దుఃఖాన్నైతే ఇవ్వలేదు కదా, ఎవరితో ఎటువంటి గొడవ జరగలేదు కదా, అనగా పోగొట్టుకోలేదు కదా. పోగొట్టుకోలేదు, మంచిదే. కాని జమ చేసుకున్నారా? సేవ కూడా చేశారు. కాని మీ ఆత్మికతతో సేవలో సఫలతను పొందారా? లేదా సఫలతను జమ చేసుకున్నారా? సేవకు సమయాన్ని కేటాయించారు, ఇది మంచిదే. కాని ఏ విధితో సేవ చేశారు? మేం రోజంతా ఎంతగా సేవలో బిజీ ఉంటామంటే మాకు మా గురించే తెలీదు అని చాలామంది అంటారు. బిజీగా ఉంటున్నారు, ఇది చాలా మంచిది. కాని సేవ యొక్క ప్రత్యక్ష ఫలం జమ అయిందా? లేక కేవలం శ్రమించారా? సేవలో 8 గంటల సమయాన్ని కేటాయించారు, కాని 8 గంటలు సేవలో జమ అయ్యాయా? సమయం జమ అయిందా? లేక సగం జమ అయ్యి సగం పరిగెత్తటంలో ఆలోచించటంలో పోయిందా? శ్రేష్ఠ సంకల్పాలు, శుభభావన, శుభకామనలతో కూడిన సంకల్పాలు జమ అవుతాయి. కనుక మొత్తం రోజంతట్లో జమా ఖాతాను నోట్ చేసుకోండి. జమా ఖాతా పెరుగుతూ ఉన్నప్పుడు స్వతహాగా డైమండ్గా అవ్వాల్సిందే. ఇప్పటికీ సమయం మరియు సంకల్పాలు
మంచిగానూ ఉండటం లేదు, చెడుగానూ ఉండటం లేదు. చెడుగా లేదంటే మీరు రక్షించబడ్డారు. కాని మంచిలో జమ అయ్యాయా? అర్థమైందా? సమయాన్ని, సంకల్పాలను పొదుపు చేయండి. ఇప్పుడు ఎంతగా పొదుపు చేస్తారో, జమ చేస్తారో అంతగా మొత్తం కల్పంలో దాని అనుసారంగా రాజ్యం కూడా చేస్తారు మరియు పూజ్యులుగా కూడా అవుతారు. ద్వాపరం నుండి మీరు సాకార రూపంలో పడిపోయే కళలోకొస్తారు. కాని మీరు జమ చేసుకున్న ఖాతా మీ జడ చిత్రాలకు పూజ చేయిస్తుంది. కనుక ఇదంతా నోట్ చేసుకున్నట్లయితే ఎంత సమయం వృధాగా లేక సాధారణంగా గడిచింది అనేది అర్థమవుతుంది. సాధారణ సంకల్పాలు ఎన్ని ఉంటున్నాయి అనేది తెలుస్తుంది. కాని ఒకదాని పట్ల అటెన్షన్ పెట్టాలి. ఒకవేళ ఈ రోజు మీ జమా ఖాతా చాలా తక్కువ ఉందనుకోండి, తక్కువగా ఉండడాన్ని చూసి మీరు నిరాశపడకండి. ఇప్పటికీ మాకు జమ చేసుకోవటానికి అవకాశం ఉంది అని భావించండి. స్వయాన్ని ఉల్లాస ఉత్సాహాల్లోకి తీసుకురండి. మీతో మీరు రేస్ చేయండి, ఇతరులతో కాదు. ఈరోజు 8 గంటలు జమ అయితే రేపు 10 గంటలు జమ అవ్వాలి అని మీతో మీరు రేస్ చేసుకోండి. ఇందులో నిరాశపడకండి. ఎందుకంటే ఇప్పుడింకా జమ చేసుకునేందుకు సమయం మిగిలి ఉంది. టూలేట్ బోర్డ్ ఇంకా పెట్టలేదు. ఫైనల్ రిజల్ట్ యొక్క సమయాన్ని ఇప్పుడింకా అనౌన్స్ చేయలేదు. ఈ విధంగా లౌకికంలో కూడా పరీక్ష తేదీ ఫైనల్ అయినప్పుడు మంచి పురుషార్థులేం చేస్తారు? నిరాశపడతారా లేక పురుషార్థంలో ముందుకు వెళ్తారా? అలాగే మీరు కూడా నిరాశపడకండి. మరింత ఉల్లాస ఉత్సాహాల్లోకి వచ్చి దృఢ సంకల్పం చేయండి. నేను నా జమా ఖాతాను పెంచుకోవాల్సిందే. అర్థమైందా? అచ్చా, నలువైపులా ఉన్న జయంతి శుభాకాంక్షలను తెలిపే పిల్లలకు, సదా తండ్రితో పాటు ఉండే కంబైన్ రూపధారి పిల్లలకు, సదా ఉల్లాస ఉత్సాహాల ద్వారా స్వయాన్ని మరియు ఇతరులను ముందుకు తీసుకువెళ్లే పిల్లలకు, నలువైపులా సేవలలో ఉన్నతిలోకి వెళ్లే సత్యమైన సేవాధారి పిల్లలకు బాప్దాదా యొక్క పదమాల రెట్ల శుభాకాంక్షలు. ప్రియస్మృతులతో పాటు తండ్రి కూడా పిల్లల యొక్క శుభాకాంక్షలను, ప్రియస్మృతులను స్వీకరిస్తున్నారు. అన్ని వైపులు శుభాకాంక్షలు శుభాకాంక్షలు అని మనసులోని పాటలు మోగుతూ ఉండడాన్ని చూస్తున్నారు. మరి అలా శుభాకాంక్షలను తీసుకోవటం మరియు శుభాకాంక్షల్ని ఇవ్వటం, ఈ రెండింటి సంగమానికి విశేషమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది అని భావిస్తూ అచలమైన స్థిరమైన మహావీరులుగా అయ్యే త్రికాలదర్శి భవ. ఏ విషయాన్ని ఏకకాల దృష్టితో చూడకండి, త్రికాలదర్శిగా చూడండి. ఎందుకు ఏమిటి అని అనేందుకు బదులుగా సదా ఇదే సంకల్పం ఉండాలి. ఏదైతే జరుగుతోందో అందులో కళ్యాణం ఉంది. బాబా ఏది చెప్తే అది చేస్తూ వెళ్ళండి. ఇక తర్వాత దాని గురించి బాబాకు తెలుసు, బాబా కార్యానికి తెలుసు. బాబా ఎలా నడిపిస్తే అలా నడవండి. అప్పుడు అందులో కళ్యాణం నిండి ఉంటుంది. ఈ నిశ్చయం వలన ఎప్పుడూ అలజడి చెందరు. సంకల్పం మరియు స్వప్నంలో కూడా వ్యర్థ సంకల్పాలు రాకూడదు. అప్పుడే అచలమైన స్థిరమైన మహావీరులు అనంటారు. స్లోగన్: ఎవరైతే శ్రీమతం యొక్క సూచన అనుసారంగా క్షణంలో అతీతంగా మరియు ప్రియంగా అవుతారో వారే తపస్వీలు. ఓం శాంతి.